వాదనలు వినిపించాను వెళ్ళాను. నిన్న సీజే గారి ముందు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించాను. నాకు కోరిక ఉండేది, అందరిలాగే చదువుకుందాం, డబ్బులే అవకాశం ఏది, బొగ్గులు ఏరుకొని 5 పైసలు 10 పైసలు 15 పైసలు 20 పైసలు సంపాదన. అంటే నా ఎంత దరిద్రం బహు తక్కువ అంటారు ప్రపంచంలో. కానీ అంత దరిద్రం నుండి ఏ బిజినెస్ చేయకుండా, ఎవరు డబ్బు దొంగిలించుకుంటా 5 లక్షల కోట్లు కేవలం, ఇప్పుడు మీకు స్పీచ్ ఇస్తున్నా, ఇక్కడ ఇది స్పీచ్ అంటారు, అదే అమెరికాలో 20 నిమిషాలు స్పీచ్ ఇస్తే 5 మిలియన్లు ఇచ్చేవారు. ఒకరైతే 35 బిలియన్లు, ఎవరో కాదు, వారన్ బఫెట్ బతికే ఉన్నాడు. మీ చేతిలో పెడితే దేవుడి చేతిలో పెట్టినట్టని బంకర్ హంట్, జేబీ హంట్, ఇంతకంటే పెద్దవాళ్ళు అమెరికా అంటే జేబీ హంట్ అంటే అమెరికాలోనూ ప్రపంచంలో మొత్తం ట్రక్కింగ్ కంపెనీలు అన్నిటికంటే పెద్ద ఆయన, 150,000 మంది ఆయనకి ఎంప్లాయీస్. అలాంటిది దేవుడు నాకు ఇంత డబ్బు ఇచ్చిన, ₹1 1,00,000 ఆస్తి నా తరపున కానీ నా భార్య పిల్లలు కానీ మనవాళ్ళు లేదు. దేవుడు ఇచ్చిన 5 లక్షల కోట్లు అనాథులకు, 3,10,000 మంది అనాథులకు, 40 లక్షల వితంతులకు, 2,10,00,000 యూత్ బాగా వినండి, అన్ఎంప్లాయ్డ్ 2,10,00,000 మందిని నేను ట్రైనింగ్ ఇచ్చి లక్షల ఉద్యోగాలు కంపెనీలు తీసుకొచ్చి, ఇదే హైదరాబాద్. అలాంటిది